చెప్తుంది ఏంటంటే వి కీప్ బిలీవ్ ఇన్ ఇండియన్ ఆర్మీ. మీకు మొదటి నుంచి చెప్తోంది ఒకటే, ఆర్టీవీలో కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, మన ఇండియన్ ఆర్మీ పైన బిలీఫ్ ఉంచండి. కానీ మీ దగ్గర ఒకవేళ కనుక ఇంకెవరైనా పాకిస్తాన్కి ఇప్పుడు ఈ క్షణంలో కూడా సార్ మనం కామెంట్స్ చూడండి, ఈ క్షణంలో కూడా మనం పోల్ కండక్ట్ చేస్తాం ఈసారి పిఓకేని భారత్ ఆక్యుపై చేసుకునే అవకాశం ఉందని అంటే స్టిల్ ఇప్పుడు కూడా 2 to 3% ఆఫ్ పబ్లిక్ నో అని అంటున్నారు. అంటే వాళ్ళంతా కూడా ఇంక ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ పాట పాడుతున్నట్టే, పాకిస్తాన్ గురించి వారు మద్దతుగా ఉన్నట్టే. ఇటువంటి వాళ్ళు ఎవరైనా కనుక మన దగ్గర ఉంటే డెఫినెట్ గా స్లీపర్ సెల్స్ గుర్తించండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనలోనే మన పక్కనే ఉంటూ మనతో పాటే తిరుగుతూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గులను కూడా మనం అణచివేయాల్సిందే. ప్రజలుగా మన దగ్గర కూడా పూర్తి బాధ్యత ఉంది, మన పైన కూడా ఆ కర్తవ్యం కూడా ఉంది. సో ఆర్మీ పైన బిలీఫ్ ఉంచాలి. ప్రజెంట్ ఇప్పుడు ఆర్మీ చేస్తోందంతా ఒకటే, టెర్రర్ క్యాంప్స్ ని అటాక్ చేయడము. రాత్రి జరిగింది కేవలం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే, ఇదంతా కూడా ఇక పూర్తి స్థాయి సినిమా చాలా విపరీతంగా ఉండబోతుంది అనేది అంచనా వేస్తారు. ఎందుకంటే ఈసారి ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని చెప్పి చాలా క్లియర్ గా ఆ డిఫెన్స్ నుంచి అందుతోంది సమాచారం, మన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ నుంచి అదే సమాచారం అంతోంది, ఎక్స్టర్నల్ అఫేర్స్ నుంచి అదే సమాచారం అంతోంది. మనం గమనిస్తే ఎప్పుడూ కూడా లేనంతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుమారుగా 48 గంటల్లో 3-4 సార్లు అట్లా అన్ని సందర్భాల్లో మీటింగ్స్ అనౌన్స్ చేశారు. రక్షణ మంత్రితో మీటింగ్ అనౌన్స్ చేశారు, 3 దళాలతో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు, అజిత్ డోవల్ తో భేటీ అయ్యారు, తర్వాత రక్షణ శాఖ కార్యదర్శి తో భేటీ అవుతున్నారు, ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు, నిఘా వర్గాలతో భేటీ అవుతున్నారు. ఇలా ప్రతిదీ కూడా క్షణక్షణం ఏం జరుగుతున్న విషయాన్ని పసిగడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి ఊరుకునే ప్రసక్తే లేదు. ఆ 26 మందికి సంబంధించినటువంటి ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించినటువంటి అమరులు అని చెప్పొచ్చు మనం వారిని, ఎందుకంటే వారిని డెఫినెట్ గా మనం ఆ స్టేటస్ ఇవ్వాల్సిందే. సో అటువంటి వారందరికి కూడా ఈ రోజు ఇది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే. ఆ కుటుంబాలకి డెఫినెట్ గా ధైర్యం నింపడం కోసం ఆ కుటుంబాలకి భారత ప్రభుత్వం ఈ సమయంలో మనం కొన్ని మాటలను మనం గుర్తు చేసుకోవాలి. భారత మిలిటరీ, భారత ఆర్మీ చేసినటువంటి ట్వీట్, నిన్న భారత ఆర్మీ ఏం చెప్పిందో మనం గుర్తు చేసుకోవాలి. అలాగే ప్రధాని మోదీ కూడా ఏం చెప్పారో మనం గుర్తు చేసుకోవాలి. చెప్పాం చేశాం అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రపంచానికి చెబుతూ ఉన్నాం. మేము చెప్పాం, చేసి చూపించాం. ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారో వాళ్ళని గుర్తిస్తాం, పట్టుకుంటాం, పనిష్ చేస్తాం. ఉగ్రవాదులు పాకిస్తాన్లో ఉన్నారు, పాకిస్తాన్ ఉగ్రవాదులను తయారు చేస్తోందని ప్రపంచానికి చెప్పాం, వాళ్ళని చంపుతామని కూడా చెప్పాం. ఇప్పుడు మనం ఉగ్రవాదులపై దాడి చేసాం, ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు అవి. ప్రధాని ఏం చెప్పారో మనం ఒక్కసారి చూద్దాం. ప్రధాని ఏం చెప్పారో గుర్తు చేసుకుందాం. అలాగే భారత ఆర్మీ కూడా నిన్న ఏం చెప్పిందో మనం ఒక పోస్ట్ కూడా చేసింది. మనం టార్గెట్ చేయబోతున్నామని, మనం స్ట్రైక్ చేయబోతున్నాం, పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై మనం దాడి చేయబోతున్నాం, విజయాన్ని సాధించబోతున్నామని మన ఆర్మీ జాతీయ జెండా సాక్షిగా చెప్పారు, చేసి చూపించారు. ఒకసారి ప్రధాన మాటలను కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకుందాం. ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రాక్ and punish every terrorist and their backers. India will identify, track and punish every terrorist and their backers. India will. ప్రధాని మాటలు విన్నారుగా. బీహార్లో ఆ రోజు చెప్పారు ఇండియా విల్ ఐడెంటిఫై, ట్రేస్ అండ్ పనిష్ అని. సో ఇప్పుడు మనం అది చేసి చూపించాం. పాకిస్తాన్ అంటూ ఉంది. చూడండి ఒకసారి రెండవ బాక్స్లో, ఆ రెండవ బాక్స్లో చిమ్మ చీకటి, మనం ప్రయోగించినటువంటి మిసైల్స్ చిమ్మ చీకటి. 6వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 7వ తారీఖు. పాకిస్తాన్ ప్రపంచం కూడా గుర్తుపెట్టుకోవాలి. 6వ తారీఖు అర్ధరాత్రి, తెల్లవారితే 7వ తారీఖు. పాకిస్తాన్ చిమ్మ చీకట్లో ప్రజలు నిద్రపోతున్నారు, కానీ ఉగ్రవాదులు మాత్రం నిద్రపోవట్లేదు. ఎందుకంటే ఉగ్రవాదులకు తెలుసు, ఆ దేశ పాలకులు, సైన్యం చెప్పారు ఏ క్షణమైనా భారత్ దాడి చేసే అవకాశం ఉందని. ఇదిగో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్. ప్రపంచం 7వ తారీఖు తెల్లవారుజాముని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఆపరేషన్ సింధూర్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచానికి మనం 7వ తారీఖు ఉదయం సూర్యోదయాన్ని ఆపరేషన్ సింధూర్తో మనం పరిచయం చేశాం. ఉగ్రవాదుల చావు కేకలు మనం ఆపరేషన్ సింధూర్లో ప్రయోగించిన మిసైల్స్ శబ్దంలో కలిసిపోయాయి. చూడండి ఒకసారి ఆ రెండో బాక్స్లో చూస్తున్న దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తోంది? చూస్తున్నారా? అక్కడ వాళ్ళు చిత్రీకరిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారా? ఇంకా మనం భారతదేశం కూడా అధికారికంగా ఆ దృశ్యాలు రిలీజ్ చేస్తుంది. మనం ఇంతకుముందు బాలాకోట్ స్ట్రైక్స్ కూడా రిలీజ్ చేశాం.
ఈ దాడులు జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ కూడా వాటిని వీక్షించారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. చూసారా, హిట్ చేసింది. మనం ప్రయోగించినటువంటి మిసైల్ ఉగ్రవాద శిబిరాలను తాకుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నారా? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో POKలో 9 చోట్ల భారతదేశం దాడి చేసింది. మనం ఎప్పుడైతే పహల్గాం దాడి తర్వాత యుద్ధానికి మనం సన్నద్ధమవుతూ వస్తున్నాం. యుద్ధానికి అంటే పాకిస్తాన్ ఏదైనా ప్రతీకార చర్యలకు పాల్పడితే మనం దేనికైనా సిద్ధం అంటూ సన్నాహం చేసుకుంటూ వచ్చాం. యుద్ధ సన్నాహం మాత్రమే, యుద్ధం మాత్రం చేయలేదు. సో ఇప్పుడు మనం యాంటీ టెర్రర్ ఆపరేషన్ మనం ప్రారంభించాం. ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్లో చూడండి ఒకసారి దృశ్యాలు. ఇవే పాకిస్తాన్ గడ్డ పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మన త్రివిధ దళాలు సంయుక్తంగా చేసిన ఆపరేషన్లో వాళ్ళు అంతమొందిస్తున్నటువంటి దృశ్యాలు. భారతదేశంపై ఈ ఉగ్రవాదులు నెత్తుటి అధ్యాయాన్ని రాయాలని అనుకున్నారు. కానీ మనం 7వ తారీఖు ఉదయాన్ని ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ అనే పేరును కూడా మోదీనే సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. మోదీ సూచనతోనే ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. చూడండి ఒకసారి, ఆపరేషన్ సింధూర్. బహుశా రాబోయే రోజుల్లో ఎవరైనా దీన్ని ఆపరేషన్ సింధూర్ అని సినిమా టైటిల్గా పెట్టుకుని బహుశా సినిమాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఉగ్రవాదుల చావు కేకలు మనం వదిలిన మిసైల్ గర్జల్లో కలిసిపోయినటువంటి దృశ్యాలు చూడండి ఒకసారి. ఆపరేషన్ సింధూర్, దీని మోదీయే ఈ పేరును సూచించినట్టుగా తెలుస్తోంది. ఆ 3వ బాక్స్లో ఆపరేషన్ సింధూర్ దృశ్యాలే మీరు చూస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు చూసారా? అప్పటికే బైకుల పైన చాలామంది ఉన్నారు చూసారా? వాళ్ళందరూ బైకులపై ఉన్నారు, అటు పరిగెడుతున్నారు. ప్రజలు మాత్రం అక్కడ నిద్రలో ఉన్నారు. అప్పటికే ప్రజలను కూడా అలర్ట్ చేసింది. ఒకవేళ భారత్ ఏదైనా ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడితే ఎలా దాక్కోవాలి, ఎలా పారిపోవాలని. కానీ భారతదేశం ప్రజలను మాత్రం టార్గెట్ చేయలేదు, కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసింది. ఉగ్రవాదులు ఎక్కడ దాగి ఉన్నారు, ఎక్కడ ఉగ్రవాదులు శిబిరాలు నిర్వహిస్తున్నారు, ఏ శిబిరంలో నక్కి ఉన్నారు అనే సమాచారం పక్కాగా సమాచారాన్ని సేకరించి టార్గెట్ చేస్తే 100 మంది ఉగ్రవాదులు లేచిపోయారు. ఇప్పుడు వాళ్ళ మృతదేహాలను గవర్నమెంట్ హాస్పిటల్స్కి తరలిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న గవర్నమెంట్ హెల్త్ కేర్స్కి వారి మృతదేహాలను వాళ్ళు తరలించుకుంటూ ఉన్నారు. ఈ ఆపరేషన్లో గాయపడిన ఉగ్రవాదులకు వాళ్ళు శస్త్రచికిత్సలు ఎలా చేయాలి అనే విషయం పైన దృష్టి కేంద్రీకరించారు. ఈ తెల్లవారుతూ ఉన్న సమయంలో అక్కడ నుంచి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉంటే కూలిపోయిన ఉగ్రవాద శిబిరాలు పాకిస్తాన్లో ఇప్పుడు దర్శనమిస్తూ ఉన్నాయి. భారతదేశంపై కూడా వాళ్ళు దాడికి ప్రయత్నం చేశారు. మోటార్ షెల్స్తో వాళ్ళు దాడి చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ దృశ్యాలను RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. మొత్తం 100 మంది ఉగ్రవాదులు ఈ ఆపరేషన్ సింధూర్లో చచ్చిపోయారు. ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉంది. భారత వ్యూహం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. భారత్ ఏ విధమైన వ్యూహాన్ని అవలంబిస్తుంది అనే దాని గురించి మనం మాట్లాడుకోవటం కాదు. ఇప్పుడు మన మిలిటరీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిలలాడిపోతున్న దాని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్, రెడీ టు స్ట్రైక్.